హాయ్ గాయ్స్, నేను మీ పల్లవిని. ఇవాల్టి వీడియోలోని తిన్న కొద్దీ తినాలనిపించే హోటల్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని 2-3 సార్లు బాగా కడగండి. కడిగి ఇది స్టవ్ పై పెట్టుకొని 10 minutes ఉడకనివ్వండి. తర్వాత చికెన్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 టొమాటో 1 ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై గిన్నెని పెట్టుకొని 2 tablespoons ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలను వేసుకోండి. ఆవాలు చిటపట అన్నాక ఉల్లిపాయలు వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసి 2-3 minutes బాగా ఫ్రై చేశాక కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసి ఫ్రై చేయండి. టమాటాలు మెత్తగా ఫ్రై అవ్వాలి. మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేయండి. వేసి బాగా కలపండి. ఇప్పుడు 1 teaspoon అల్లం పేస్ట్ని వేసుకోండి. వేసుకుని కలిపి 1/2 teaspoon పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి 2-3 minutes బాగా ఉడకనివ్వండి. 3-4 minutes తర్వాత 3 teaspoons కారం వేసుకోండి. వేసి బాగా కలిపి 1.5 glass వాటర్ వేసి 15 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు కర్రీలోకి ధనియాల పొడి ఎలా వేయాలో చూపిస్తున్నాను. ధనియాలు, ఎండు కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా వేసుకోండి. 15 minutes తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. కూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరన ధనియాల పొడి వేసుకొని కలపండి. కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. వేసి కలపండి. టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీ, పుల్కా, బిర్యానీ, ఈవెన్ దోశ, గారెతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.